కూడా మెట్రో నుంచి ఎర్రగడ్డ మెట్రోకి వెళ్తున్నాం. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దిగి మీకు బ్లాగ్ స్టార్ట్ చేసి చూపిస్తాం. సో ఎలాగెళ్ళాలి ఏంటి అవే మొత్తం చూపిస్తాం. మనం ఇక్కడ ఎక్కామంటే యూస్ కూడా మెట్రోలోనే మళ్ళీ అమీర్పేటలో చేంజ్ అవ్వాలి. అమీర్పేటలో దిగి చేంజ్ అయ్యి అప్పుడు మళ్ళీ మెట్రో ఎక్కి అప్పుడు ఎర్రగడ్డలో దిగాలి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ సండే. మందు తాగొద్దు, సిగరెట్లు కావచ్చు, నాన్ వెజ్ బాగా గట్టిగా తినండి. మన ట్రైన్ కూడా వచ్చేస్తుంది ఎర్రగడ్డ. సో ఎక్కాక మనం ఎర్రగడ్డలో దిగి బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. ఎర్రగడ్డ ఎక్కి మనం చెక్ నుంచి బ్లాగ్ చేస్తాం. సక్సెస్ఫుల్లీ మనం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్లో దిగాం. సో బ్లాగ్ చేయడానికి వెళ్తుంది. ఎందుకంటే బ్లాగ్ చేసి చూపిస్తాం. యాక్చువల్లీ ఏంటంటే మనకి సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉన్నారు. బట్ ఏంటంటే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయాలని మీ ఆశీస్సులు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సార్ ఇప్పుడు ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది? తెర సార్, మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరెత్తుతారు కదండి. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. మనం స్టార్ట్ చేస్తున్నాం కదా వ్లాగ్ చేసే ముందు మన ప్రేక్షకులకి ఎంటర్టైన్ చేయడానికి చిన్నదాలు చేశాను, ఏమనుకోవద్దు. ఊర్లో ఇప్పటికీ టూరింగ్ టాకీస్ అంటారు, ప్రొజెక్టర్ అంటారు, తెరలు లేపుతుంటారు, ఎత్తంగానే అది బొమ్మ వేస్తారు, అదే సినిమా వేస్తారు. సో అది మ్యాటర్. మనం వ్లాగ్లోకి వెళ్ళిపోవాలి. నా ఫ్యాన్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఒకటి గమనించాలి, మనం వ్లాగ్ పెద్దది చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇవాళ కూడా తొందరగా తినిచేద్దాం, కొన్ని మాత్రం వేద్దాం అనుకున్నా. కానీ ఏ షాట్ తీస్తున్నానో ప్రతి షాట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క దాంట్లో విషయం ఉంటుంది. అందుకని ఏ ఫ్రేమ్ కట్ చేయలేకపోతున్నాం. అప్పటికి చాలా ఎడిట్ చేసి సినిమా లెవెల్లో ఎడిట్ చేస్తాం. ఇది మామూలు ఎడిట్ చేయం. ఎందుకంటే చాలామంది వీడియో తీసినప్పుడు అది మనకి ఏంటంటే థింగ్స్ చూపించి అలాగా ఫ్లో కింద భూమి చూపిస్తారు, రోడ్లు చూపించేస్తారు, లేకపోతే పైకి పెట్టేస్తారు కెమెరా. ఆ ఎడ్జెస్ ఇంచ్ టు ఇంచ్ కూడా కట్ చేసేసి ఓన్లీ ఏదైతే తీసినామో అదే వేస్తాం మనం. సో ఇంత సినిమాటిక్ లెవెల్లో ఎడిట్ చేసి అంత దీనికి ప్రాపర్గా వేస్తాం మనం. సో అందుకని ఏ షాట్ తీయలేకపోతున్నాం, అన్నీ ఇంపార్టెంట్ ఇందులోనే. అప్పటికి చాలా తీసా, 1 hour వచ్చింది బ్లాగ్, కానీ 45 minutesకి చేశాను. సో చేశానంటే మ్యాటర్ ఉంటుంది ఇందులో, చూడండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూసారా బట్టలు, నైట్ ట్రాక్ ప్యాంట్స్, కాటన్స్ అన్నీ మొత్తం సమ్మర్లో అయితే చాలా పనికి వస్తాయి ఇవి. జీన్ క్లాత్లో ఉన్నాయి, హుడీస్లో ఉన్నాయి, 300లో, 150లో, 200లో ఉన్నాయి. అందుకనే ప్రైస్ కూడా ట్యాగ్స్ చూపిస్తాను మీకు. షర్ట్స్, టీ షర్ట్స్ అవి లేడీస్ ఉన్నాయి, కొన్ని లేడీస్ ఎంపోరియం కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఈ జెంట్స్ అంతా, ఇదంతా జెంట్స్ ఎంపోరియం. జెంట్స్కి ఏంటంటే జీన్స్ ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్, ట్రౌజర్స్, షార్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా కార్గోస్ ఉన్నాయి. కార్గోస్ కూడా చాలా చీప్గానే ఉన్నాయి, చౌకగా ఉన్నాయి, విత్ ట్యాగ్స్ ఉన్నాయి. 150 అంట. బట్ ఏంటంటే మనకి సైజెస్ 32 అబోవ్ ఉండట్లేదు, అందులో 28, 30 ఉంటున్నాయి. అంటే మామూలు చిన్న రెగ్యులర్ సైజెస్ ఉంటాయి కదా, అలాగా మన సైజెస్ కావాలంటే 30 to 34 మినిమం ఉంటాయి కదా, అవి కష్టంగా ఉన్నాయి, కొంచెం దొరకట్లేదు. మిగతా అన్నీ ఏవేవో ఉన్నాయి ట్యాగ్స్తోని. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసారా హుడీస్ ఉన్నాయి. ఈ హుడీస్ కూడా క్లాసీగా ఉన్నాయి, కాకపోతే ఇక్కడ కొంచెం కాస్ట్ ఉన్నాయి. ఇవి చూస్తే ఇంకా మెయిన్ రోడ్లో షర్ట్స్, ఈ భయ్య ఎవరు నిచ్చిన వేసుకెళ్ళిపోతున్నారు ఫన్నీగా, నైస్ షర్ట్స్ చూడండి. ఇవి కూడా నార్మల్గా 250, 300లో వచ్చేస్తాయి షర్ట్స్. ఎందుకంటే చాలామంది మన ఫ్యాన్స్ ఏంటంటే ఎక్కువ బట్టలు చూపించండి అన్న, దాని గురించి బ్లాగ్ చేయండి అని అన్నారు. బట్టలు అంటే ఇప్పుడు అందరికీ, అమ్మాయిలకి, అబ్బాయిలకి, ఎవరికైనా మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా పిచ్చి ఉంటుంది కదా, సరదా బట్టలు అంటే. మంచి బట్టలు వేసుకోవాలి, డ్రెస్ అప్ అవ్వాలి, నీట్గా రెడీ అవ్వాలి. సో అందుకు స్టార్టింగ్ అంతే ఇందులో ఎక్కువ క్లాత్స్ వేసాను. నీడీ పీపుల్ చాలామంది ఉంటారు, ఎవరికి అవసరం లేదు అన్నట్టు ఉండరు, అందరికీ అవసరం ఉంటుంది. పిల్లల గురించి కొనాలి, వాళ్ళు కొనుక్కోవాలి, ఇంట్లో వాళ్ళు కొనాలి. ఇవన్నీ చూపించినంత వరకు నేను క్లాస్గా ఉన్న ఐటమ్స్ చూపిస్తాను. బట్టలు మట్టుగా ఫిక్స్డ్ రేట్స్ అంటే 300 యాక్చువల్లీ, కానీ వర్తే, ఎందుకంటే క్లాత్స్ అలానే ఉన్నాయి.
ఒక ప్యాంటు ముక్క కొనాలంటేనే 500, కుట్టించాలంటే 500, అలాంటిది 300 డైరెక్ట్ మనకి ప్యాంట్ వస్తుంది. సో అది గ్రేట్. అది కాకపోతే మనం మంచిది చూస్ చేసుకొని కొనుక్కోవాలి. ఇక్కడ డంబుల్స్ చూసారా, కొత్తవి కొనుక్కోండి. సెకండ్ హ్యాండ్ అయితే ఇవి ఉన్నాయి. ఇవన్నీ కేజీలు లెక్కిస్తారంట, భయ్యాకి అడిగాను. కాకపోతే కొంచెం తుప్పు పట్టి ఉన్నాయి, కొంచెం నీట్గా అది ఆయిల్తో షైన్ చేసుకొని వాడుకోవచ్చు, లేదా కొత్తదైనా కొనుక్కోవచ్చు. కొత్తవి కూడా చూపిస్తాను మీకు ఎంతలో ఉన్నాయి ఏమని. సో చూసారా, ఇక్కడ మళ్ళీ లేడీస్ లెగ్గిన్స్. ఎందుకంటే ఏది లేడీస్కి పనికొచ్చిన వేయాలి, జెంట్స్కి పనికొచ్చిన అందరినీ, అన్ని తరగతి వాళ్ళకి కవర్ చేయాలి కదా. లేడీస్ బట్టలు కూడా వేయాలి, ఎందుకంటే పాప వాళ్ళు కొనుక్కుంటారు కదా, వాళ్ళకి అవసరం ఉంటుంది. చాలా షాపింగ్ అవి చేసి సరదా ఉంటుంది, కానీ షాపింగ్ మాల్లో అక్కడెక్కడ కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. నేను అలా చూసుంటా, చాలాసార్లు చూస్తుంటా. అందుకని ఈ టాప్స్ అవన్నీ మొత్తం ఏవేవో దొరుకుతున్నాయి అక్కడ అన్నీ చూపించా. నేను అక్కడ మార్కెట్లో వస్తున్నప్పుడు కూడా కొన్ని దగ్గరలో అంటే కిందన కళాయిలు, కొంచెం పూరి ఒత్తుకునే పీటలు, కర్రలు, సుత్తులు ఇవన్నీ ఉంటాయి కదా. అక్కడ చాలామంది లేడీ, ఒక ముసలామె కూర్చుంది పాపం, బేరం లేక అలా ఉంది. నాకు అసలు కట్టగా మనసు కట్టకట్టలు ఆడిపోయింది. ఎక్కువసేపు చూడలేకపోయినాయి, అంత అక్కడి నుంచి వెళ్ళిపోయాను. సో ఆ పక్కనే క్లాత్ స్టోర్ ఉంటే లేడీస్ చాలామంది వచ్చి తక్కువలో దొరుకుతుందని సరదాపడి కొనుక్కుంటున్నారు. నిజమే, ఎందుకంటే మాల్స్లోకి వెళ్ళి వేలకు తగలబెట్టి కొనుక్కోలేక, అటు చిన్న షాప్స్లో కూడా మంచిగా దొరక్క డబ్బులు ఎక్కువ పెట్టాలి, 500-1000 రూపాయలు పెట్టాలి ఒక టీషర్ట్, అలాగే లేడీస్ టాప్స్ కానీ. సో అలాంటి వాళ్ళందరికీ అయితే ఇవి చాలా యూజ్ అవుతాయి. అందరూ కోటీశ్వర్లు, బాగా కొవ్వెక్కిపోయి డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు కదా, నాలా పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. కానీ ఒకటి, రోడ్డు మీద కొంటున్నాం అది మనసులో తీసేయాలి ఫస్ట్. డంబుల్స్ చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి జిమ్ ఐటమ్స్ అన్నీ. మనకి జిమ్ ఇప్పుడు కాస్ట్లు చాలా పెరిగాయి, అంటే జిమ్ ఫీజులు, వాళ్ళకి రెంట్లు, ఏసీ మెయింటెనెన్స్ అన్నీ అలానే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ హోమ్లో చేసుకునే వాళ్ళకి మంచి ఆప్షన్. టైర్స్ చూడండి, ఎవరికైనా జీప్స్కి కానీ ఏమన్నా కావాలంటే అక్కడ దొరుకుతాయి, కార్లు కానీ సెకండ్ హ్యాండ్ టైర్స్. ఇక్కడ చూడండి మళ్ళీ లేడీస్ ఐటమ్స్ ఇవన్నీ, పొలం పనులు చేసుకుని కొడవలి, కత్తిలు, పూరీలు ఒత్తుకున్న వాళ్ళకి, చపాతీలు చేసుకున్న వాళ్ళకి ఇవన్నీ రాగి ఐటమ్స్ పెట్టుకుంటే మంచిది అంటారు, చాలా అంటారు. పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి, నేను పెట్టుకున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇక్కడ చూసారా సెల్ఫీ స్టిక్లు, స్టాండ్, ఇక్కడ బ్లూటూత్ ఇవన్నీ వీడియోస్ చూస్తుంటే ఆ అబ్బాయి అబ్జెక్షన్ చేశారు, అందుకే చెప్తాను కామ్గా. కొంతమంది కొడతారు కూడా అన్న, రిస్క్ చాలా ఉంటుంది. 70% రిస్కే ఉంటుంది, 30% యాక్సెప్ట్ చేస్తారు, ఓకే తీసుకోవాలి. సో అది చాలా రిస్క్ ఉంటుంది. చూసారా ఇక్కడ బ్రాండెడ్ మల్టీ బ్రాండ్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్ ఉన్నాయి, శాండిల్స్ కానీ షూస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. ఏంటంటే ఒకటి, ఇక్కడ దొరికేవన్నీ మంచి బ్రాండ్లోనే ఉన్నాయి, కంపెనీ బ్రాండ్స్ ఉంటాయి, లోగో ఉంటాయి, కానీ అవి కొంచెం కాపీడ్ అనమాట. ఒరిజినల్ అంటే ఎయిర్ జార్డన్స్, నైకీ జార్డన్స్ అంటే 50K 60K అలా ఉంటాయి. ఎన్ని జార్డన్స్ ఇప్పుడు చూపించినవన్నీ కాపీడ్. సో వీడు చూపించాడు అన్ని సొల్లు కబుర్లు చెప్తున్నాడు అనుకోకండి, మిగతా వల్ల మనం అలా చెయ్యం, ఎంత చీప్ వచ్చేస్తున్నాయి అది అని తప్పది, అవన్నీ కాపీడ్, మీకు తెలిసిపోతుంది చూడగానే. సో అది డంబుల్స్ చూసారా, ఇక్కడ ఇంకా క్లాసీ ఉన్నాయి, కాస్ట్లీ క్లాసిక్గా ఉన్నాయి. ఈ డంబుల్స్ అన్నీ ఫైబర్, నేను అది మెటల్ కూడా కొట్టి చూసాను ఫింగర్తో, బాగున్నాయి. అంటే మనకి హోమ్ మేడ్ జిమ్ చేసుకునే వాళ్ళకి కొంచెం టేబుల్ సెటప్ అవన్నీ పెట్టుకుంటే చాలు, ఇంట్లోనే జాగ్రత్త చేసుకోవచ్చు, మంచి మజిల్ గెయించి మంచి బాడీ బిల్డప్ చేయొచ్చు. అంటే జిమ్ములకి వెళ్ళి నెలకు అంత ఫీజులు పే చేయలేకపోతే ఇక్కడ కూడా వీళ్ళు చూడండి పెట్స్ అన్నీ ఉన్నాయి కదా, వీళ్ళు కూడా అబ్జెక్ట్ చేస్తారు, తినేవట్లేదు. ఇక్కడ భయ్యా ఎవరు కుందేలు పట్టుకెళ్తున్నారు, ముచ్చట ఉన్నాయి అవి చూస్తే 2. ఇక్కడ చూడండి ప్యారెట్స్. యాక్చువల్లీ నాకు హెల్త్ కొంచెం బాగాలేదు, అయినా సరే నేను వచ్చి తీస్తున్నాను, ఎందుకంటే హెల్త్ బాగోలేదని మన మీద నమ్మకం పెట్టుకున్న ఫ్యాన్స్కి, సబ్స్క్రైబర్స్కి వీడియో చేస్తానని ఒప్పుకొని కూడా చేయకపోతే బాగోదు, అందుకని ఎలా అయినా సరే వెళ్ళి. అందుకే వాళ్ళు హుషారు తగ్గింది, లేకపోతే ఫుల్ యాక్టివ్గా ఉంటాం మనం, అసలు చింపేస్తుంటాను, కానీ కొంచెం హుషారు తగ్గిందంటే యాక్టివ్ లేను. ఇక్కడ చూసారా వైబ్రేటర్, ఇది బాడీ మసాజర్ అంటారు, యాక్చువల్లీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది, మనం ఎలా రొటేట్ చేసినా అలా తిరుగుతుంది. చూసారా ట్రెండ్స్ షాపింగ్ మాల్ ముందే మంచి టీషర్ట్లు అమ్మేస్తున్నారు అక్కడ, అలా ఉంటుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు రోడ్డు పైన అక్కడిక్కడ ప్రిఫర్ చేయమంటాను. అంటే చెయ్యండి అంటే అక్కడ రోడ్ల మీద కొనుక్కోండి అనట్లేదు నేను, మళ్ళీ దాన్ని తప్పు పడతారు కొంతమంది నెగిటివ్గా. తక్కువ డబ్బుల్లో చేసుకోవాలనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ టాన్ జీన్స్ చూపిస్తాను మన సోదరులందరికీ, యూనిసెక్స్ మేల్ ఫీమేల్ టాన్ జీన్స్. ఇవన్నీ టాన్ జీన్స్ అంటే కొన్ని క్లాస్ ఉన్నాయి, కొన్ని అటు ఇటుగా కొంచెం ఉన్నాయి, కానీ లుక్ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే వేసుకునే టీషర్ట్లు దాన్ని బట్టి లుక్ వస్తుంది, పైన మనం ఏం వేసుకుంటున్నాం, కింద షూస్ ఏం వేసుకుంటున్నాం, అది ఇది. సో అలా వేసుకున్నప్పుడు దాన్ని బట్టి లుక్ మారిపోతుంటుంది. సో అప్పుడు వాటికి లుక్ వస్తే ఎలివేట్ అవుతుంది లుక్, మంచి లుక్. సో ఇక్కడ మల్టీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి, టాన్ జీన్స్ పెట్టారు షో కేస్లో. ఇక్కడ టేబుల్ పైన కూడా ఉన్నాయి, జారా అంట,
ఇంకా ఏవో ఉన్నాయి, ఇంకా బ్రాండ్స్. నాకు ఎక్కువ ఈ బ్రాండ్స్ పిచ్చి. బ్రాండ్స్ లోగోస్ కూడా మెయిన్ మీకు ఆ ట్యాగ్స్కి తీసి చూపిస్తుంటా, ఎందుకంటే నేను బ్రాండ్ ఫ్రీక్ అనమాట. మ్యాక్సిమం బ్రాండ్స్ అంటే టచ్ చేస్తుంటా. సో అందుకని నేను ఎలా ఉండాలనుకుంటాను, నాకు అభిమానించే వ్యక్తులు, పర్సన్స్, నా ఫ్రెండ్స్లో కానీ బయట సబ్స్క్రైబర్స్ అందరు నా వాళ్ళే, బయట అని ఏం లేదు. సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్ అందరూ బాగుండాలి, వాళ్ళందరూ లుక్ బాగుండాలి, అందరూ స్టైలిష్గా ఉండాలి, ట్రెండీగా బాగా రెడీ అవ్వాలి, వాళ్ళు రోజు రోజుకి డెవలప్ అవ్వాలి, వాళ్ళ లైఫ్లో కూడా బాగుండాలనుకుంటా. ఇక్కడ సైకిల్ చూడండి, ఇదొక షోరూమ్ సైకిల్ది. షోరూంలోకి వచ్చాను ఇప్పుడే నేను. మొత్తం సీల్ ప్యాక్స్, మామూలుగా ఏంటంటే రిఫర్బిష్డ్ కూడా ఉంటాయి, కానీ అవి తక్కువ ఉన్నాయి, అన్నీ కొత్తవే ఉన్నాయి. మనకి సండే కదా డిస్కౌంట్లు ఇస్తారు అతను. ఇక్కడ సనత్నగర్ లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇది కొంచెం ఆ మెయిన్ మెట్రో నుంచి లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్. ఇక్కడ లేడీస్కి ఇంటికి కావాల్సిన సామాన్లు ఇది చూడండి. మనం అన్నీ కవర్ చేస్తాం, లేడీస్కి, జెంట్స్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికి ఇబ్బంది పెట్టం, అందరినీ సాటిస్ఫై చేస్తాం, ఎవరికి కావాల్సిన వాళ్ళకి వేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఆ భయ్యాకి రేట్స్ అడిగాను, తీయమన్నాడు, ఇవే పర్లేదు తీసుకొని. ఈ చెప్పులు ఉన్నాయి కదా, ఇవన్నీ 300 అంట, ఇవన్నీ క్లాసీ ఉన్నాయి, ఇవన్నీ 300 ప్యాటర్న్. ఇవన్నీ ఇవే షోరూంలో కొంటే చిరిగిపోద్ది, మామూలుగా ఉండదు. 1000 రూపాయలు, 3000, 5000 చెప్తారు. చూడు ఆ భయ్య ఎక్కడ అసలు అబ్జెక్షన్ చేస్తున్న వద్దంటున్నాడు, అంటే అటు తీసుకోమన్నాడు. ఇవంటే 600 అంట, 300 అలాగ ఉన్నాయి, 300-400, ఇవన్నీ 700, 600 చెప్పాడు. క్లాసీ ఉన్నాయి అసలు, ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్, అసలు పెద్ద పెద్ద వాళ్ళు వేస్తుంటారు. అలాంటివన్నీ వీళ్ళు చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైస్కి ఇచ్చారు. ఇక్కడ గన్స్ చూసారా, ఇందులో అగ్గిపోలు పెట్టి పేలిస్తున్నాడు, అదే నాకు అర్థం కావట్లేదు. ఆ భయ్య ఏదో చేస్తున్నాడు చూడండి, చూసారు కదా. అవన్నీ ఫన్నీగా అలాగా గన్స్తో ఆడుకోవడం అదంతా సరదా, చిన్నప్పుడు ఉండేది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా వాచెస్, అన్ని ఇంపోర్టెడ్ వాచెస్ ఇవి, ఎందుకంటే లోపల పెట్టారు. ఎందుకంటే ఎవరైనా పొరపాటున తీయాలనుకుని తీసి మర్చిపోయి జోబులో పెట్టుకొని పొరపాటున వెళ్ళిపోయారంటే మళ్ళీ వాళ్ళు లాస్ అవుతారు కదా, అందుకే అవి దూరం పెడతారు. ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ అనమాట. ఈ స్పెట్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, కానీ ఆ వాచెస్ బ్రాండెడ్, సో అందుకని లోపలికి పెట్టారు. ఇంపోర్టెడ్ వాచెస్ నా దగ్గర కూడా కలెక్షన్ అలానే ఉంటుంది. మొత్తం ఒక షోకేస్ అంతా, ఒక సెల్ఫ్ అంతా, సరుగులో మొత్తం అలాగే ఉంటాయి కలెక్షన్. గాగుల్స్ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్, ర్యాబాన్, డోల్స్ అండ్ గబ్బానా, ఆక్లే, గుచ్చి అలాంటివి ఉంటాయి మన దగ్గర. ఇక్కడ వాటర్ బాటిల్ చూడండి, ఇందులో పెట్టి వెయిట్ చేసి పెట్టారంటే మొత్తం ఒక 3-4 రోజులు ఉంటుందంట అన్నారు. అలాగని మనకి తెలియదు, గట్టిగా అయితే 2-3 గంటలు ఉంటుంది. సో చూసారా ఇక్కడ మనకి చాట్లు ఏవో గమేళ్ళు అంటారు, ఇవి హ్యాపీ పనులు చేసే వాళ్ళకి. కాకపోతే ఇవి ఏంటంటే ఇవి వేరే ప్లాస్టిక్లో ఉన్నాయి. మరి డంబుల్స్ చూసారా, ఇక్కడ డంబుల్స్ కూడా నాకు తెలిసి 3 ప్లేట్లు కలిపి ఒక సైడ్ వేసారా, 3 ప్లేట్లు కలిపి ఒకటే ప్లేటా, ఏం అర్థం కావట్లే. ఈ డంబుల్స్ చూసారా, చాలా బాగున్నాయి, డీసెంట్గా ఉన్నాయి, అన్ని క్లాస్ ఉన్నాయి. లేడీస్కి చేసుకోవడానికి, ఇంట్లో గట్రా వర్కౌట్ చేసుకుని బాగుంటాయి. కార్డియో చేసే వాళ్ళకి అన్ని రాడ్స్, ఇవన్నీ చాలా అఫోర్డబుల్. కేజీలు లెక్కిస్తున్నారు, కేజీ చాలా తక్కువ అంట, 300-500 లోపే ఉంటున్నాయి. సో నేను అలాగే అందరికి అడిగాను, భయ్యాలకి అడిగితే వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను. అక్కడ డిస్బెన్స్లో అర్థం కాక మళ్ళీ మీకు ఇది యాడ్ చేసి వాయిస్ చెప్పాను, తక్కువలో వస్తున్నాయని. చూడండి కాటాలు, మళ్ళీ డంబుల్స్, ఇవన్నీ పెద్ద షోరూమ్ ఇది. అక్కడ నుంచి వచ్చాం సైడ్కి. మనకి పెద్ద పెద్ద జిమ్ములు, కల్ట్ ఫిట్, ఇప్పుడు యోగా, అది ఇది పెద్ద పెద్ద జిమ్ముల్లో ఉంటాయి ఇలాంటివి, ఆ ఎక్విప్మెంట్, అలాంటి ఎక్విప్మెంట్ ఇవి చూడండి. ఇలా పైకి వరకు వేస్తాను, చూపిస్తాను. ఇలా సాగి తీస్తే సాగుతుంది అంటే కిందకి పైకి కొట్టుకోవచ్చు. ఇది కింద కాలు పెట్టి పైకి ఇలా అనుకోవాలి, అప్పుడు మనకి బైసిప్స్, ట్రైసిప్స్, షోల్డర్, ఫ్లాటిస్ అన్నీ కొట్టుకోవచ్చు. అంటే జిమ్స్ అండ్ సార్స్ ఎవరైనా ఇప్పుడు చూస్తున్నప్పుడు, ఈ షార్ట్ చూస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, లేడీస్కి అర్థమవుతుంది, జిమ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది. డంబుల్స్ అన్నీ చూసిన ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకు తెలియక నేను అనవసరంగా జిమ్లో జాయిన్ అయిపోయాను. నెలకు 1,00,000 రూపాయలు కట్టాను. అసలు 1,00,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ, కానీ ఆ జిమ్ కాస్ట్లీ జిమ్ అది. పెద్ద పెద్ద వాళ్ళు మొత్తం సెలబ్రిటీలు అందరూ వస్తుంటారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ అనేటోళ్ళు. అందుకే నెలకు 1,00,000 రూపాయలు అక్కడ ఫీజు. నాకు 1,00,000 రూపాయలు వేస్ట్ అయిపోయింది. ఇలా సామాన్లు దొరుకుతాయని ముందే తెలిసి ఉంటే నేను ఇక్కడే కొనుక్కొని ఇంట్లో చేసుకున్నాను హాయిగా. సైకిల్ చూడండి, మళ్ళీ ఒక ట్రాలీ వేసాను దీనికి, ట్రాలీ షాట్, ఎందుకంటే అన్ని యాంగిల్లో చూపించడమే నా ధ్యేయం, నా ఫ్యాన్స్కి, సబ్స్క్రైబర్స్కి. ఇక్కడ చూసారా ప్లేట్స్, 2 kg పౌండ్స్ అంట. అంటే ఇవన్నీ మనకి ఒక 2 kg పౌండ్ అంటే మనకి ఒక 200-300లో వచ్చేస్తాయి. సో అలాగా ప్లేట్స్ ఇవన్నీ జిమ్ చేసుకోవచ్చు. దీనికి రాడ్ కొనుక్కొని అటు ఇటు ల్యాంప్లు వేసుకొని కొట్టుకోవడం. డంబుల్స్ నేను చిన్నప్పటి నుంచే జిమ్లో పెరిగి అలాగా మొత్తం ఇప్పుడు ఫుల్లీ మజిల్డ్ మ్యాన్లా ఉన్నాను. ఎందుకంటే నేను 3 నెలల పిల్లడప్పుడే జిమ్ స్టార్ట్ చేశాను. 3 నెలలప్పటి నుంచి బైసిప్స్, ట్రైసిప్స్, లాటీస్, నెక్, షోల్డర్ అన్నీ చేసేవాడిని. ఇది చూసారా పెద్ద సైకిల్,
పెద్ద సైకిల్ చూస్తే నాకు ఏదో పాత రోజులు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మన దగ్గర అప్పుడు బళ్ళు లేవు, ఏం లేవు. బండి కూడా నేను ఈ మధ్యన కొనుక్కున్నాను కాబట్టి నాకు ఎప్పుడు సైకిల్ మీద ఆశ. చిన్నప్పుడు సైకిల్ అయితే కొత్తదో కొన్నారు నాకు ఇంట్లో. స్కూటీ సెకండ్ హ్యాండ్లో కొనుక్కున్నాను కానీ అది ఫ్రెండ్స్. సో ఇప్పుడిప్పుడు సినిమాలు చేస్తున్నాను, వర్కౌట్ అవుతుంది, అలాగా ఒక రేంజ్కి వెళ్తున్నాను మీ దయ వల్ల. అంతా మీ దయ. ఇది చూసారా ట్రిగ్గర్ మొత్తం గన్ను, అది ఈ గన్ను చూస్తే నాకు యుగంధర్ అన్నట్టు అలా అనిపిస్తుంది. పాత సినిమాల్లో అలాంటి గన్లో ఆడుతుంటాడు. అదేదో ఫైట్ గట్ట ఉంటుంటుంది. మన నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ మూవీ చేసాం కదా, అందులో కూడా ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే ఇంకా భయానకం. అది ఆ ఫైట్ చూస్తేనే మొత్తం ఇంటర్నేషనల్ ఆస్కార్ అవార్డులు వచ్చేస్తాయి మనకి ఫైట్ చూస్తే. గైస్ ఒకటి ఇందులో డిస్క్రిప్షన్లో కూడా మనకి పాతవి ఎర్రగడ్డ సండే బజార్స్, జుమెరాత్ బజార్ ఈ లింక్స్ ఇస్తాను. మీకు ఓపిక ఉండి ఖాళీ ఉంటే మట్టుకు చూసుకోండి. ఇదంటే ఎర్రగడ్డ కాబట్టి ఇక్కడ దగ్గరలో మీరు ఎవరైనా వెళ్ళగలిగితే వెళ్తారు. కానీ జుమెరాత్ బజార్ అని అఫ్జల్గంజ్ సుల్తాన్ బేగం బజార్ సైడ్ ఒకటి ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. అంటే అందుకని జుమెరాత్ బజార్ తీశాను. ఆ జుమెరాత్ బజార్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లేకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద చూసినా మీకు జుమెరాత్ బజార్ అని కనిపిస్తుంది వీడియో. అది చూసుకోండి. మీకు అటు సైడ్ కోటి, సుల్తాన్ బజార్, అటు సైడ్ నాగోల్, అటు సైడ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ దిల్సుకున్నారు. అటు నుంచి వెళ్ళొచ్చు, మీకు దగ్గర అవుతుంది మెహదీపట్నం అలాగా. సో అందుకని అది తీశాను. అది డెఫినెట్లీ లింక్ ఇస్తాను, అది కంపల్సరీ చూడండి. అది ఇంకా మిగతా కూడా ఎర్రగడ్డ ఉన్నాయి. మన ఫస్ట్ వీడియో ఎర్రగడ్డప్పటి నుంచి చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. ఇక్కడ మ్యాట్రసెస్ చూసారా, చాలా కాస్ట్లీవి, కానీ ఇక్కడ తక్కువలో పెట్టారు. ఒకటే మనం ఏంటంటే రోడ్డు మీద పెడుతున్నారు అనేసి మనం చీపు చూడకపోతే చాలు, అంతే. అన్నీ డబ్బులు పెడితేనే వస్తాయి, అన్నీ విలువే. దేనికి విలువ లేకపోతే విలువ లేదంటూ లేదు. ఇసుక, చిత్తు కాగితాలు, చెత్త కూడా ఈ రోజులు విలువ. అది చెత్త కుప్ప కూడా విలువే. ఎందుకంటే మనం గార్బేజ్ చెత్త అనే తక్కువ చూస్తాం, కానీ చెత్తలోనే చెత్త ఏరుకొని కోటీశ్వర్లు అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. చెత్తలోనే ఈ స్క్రాప్ సామాన్లోనే కోట్లు చూసిన వాళ్ళు. ఎవరి జీవితాలు ఎలా మారుతాయో చెప్పలేము. ఇప్పుడు ఇన్స్పిరేషనల్ మాట ఇది. నేను చాలాసార్లు చిన్నప్పటి నుంచి అన్ని కొత్తగా సీలు అవి ఇవి అనుకొని అలాగే బతికాను, కానీ అదంతా కాదు. బయటకు వచ్చి ఇంట్లో నుంచి చాలా చోట్ల నలిగిపోయి అదైపోయి ఇదైపోయి అన్నీ చూసి తినడానికి కూడా లేక అసలు ఖాళీ కడుపుతో పడుకొని, మంచినీళ్ళు కూడా వాటర్ క్యాన్ అయిపోయి 20 రూపాయలు లేక మంచినీళ్ళు తెచ్చుకోలేక, ట్యాప్ వాటర్ తాగేసి, అసలు ఇంకా ఎప్పుడైనా పచ్చడిలో స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా రూముల్లోనే, అది ఆఖరికి తట్టుకోలేక అవి తినేసి, అబ్బా హోడి అమ్మ నా దరిద్రం అసలు ఎవరో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దరిద్రం ఇంకెవరో అసలు. ఎప్పుడే అంటారు పెద్దోళ్ళు, పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అని. అయితే నాకు అర్థమైంది కాదు పగోడికి కష్టం రాకపోవడం. పగ అన్నోడు ఏమైనా ఇంకా మనం ఎక్కువ రెచ్చిపోవాలని చూస్తాం, వాళ్ళకి కూడా రాకూడదు అంటారు ఏంటి అనుకుందండి. అంటే ఇంత దరిద్రం పాపం. పగోడంటే ఎంతో పగతో ఉంటాం, ఆడికి కూడా రాకూడదు అంటారంటే అదే దాని మీనింగ్ నాకు తెలిసింది. సో అందుకనే నేను ఇంతలా చెప్తున్నాను. ఇలాంటి మార్కెట్స్లో మనకి చాలా యూజ్ అవుతాయి. సో ఇక్కడ కూడా నేను తీస్తుంటే వాళ్ళు వద్దన్నారు, కానీ అడిగి తీశాను. ఫ్లవర్సే కదా, లేడీస్ అవి కొనుక్కుంటారు కదా వచ్చాను. సో నేను ఎందుకంత దీనికి చెప్తున్నానంటే, ఒకటి ఇప్పుడు రోడ్డు మీద ఏదైనా దొరికింది, ఒక షోరూంలో దొరికింది, సేమ్ వస్తువు అవుతుంది. కానీ షోరూంలో పెట్టేదానికి ఎంత వాల్యూ ఇచ్చి ఎంత మనం ఇదైపోయి ఎంత అవుతామో, రోడ్డు మీద అదే వస్తువు దొరికితే మనం అంత ఇంపాక్ట్ చూపించాం. అదే ఎప్పుడు తప్పు అంటాను నేను. అది నిజంగా బ్రాండెడ్ కాదు, అది వర్త్లెస్, అప్పుడు ఓకే వాల్యూ ఇవ్వకండి. సేమ్ ఐటమ్ నీకు షోరూమ్ నుంచి ఏదైతే వచ్చి నీకు అక్కడ పెట్టాడో, బ్రాండ్ కంపెనీ నుంచి ఫ్యాక్టరీ నుంచి వచ్చి షోరూంలో పెట్టాడు, అదే రోడ్డు మీద పెట్టాడో, అప్పుడు కళ్ళు మూసుకొని తీసుకొచ్చి చెక్ చేసుకొని. సో అది నా ఇంటెన్షన్, తప్పుగా అనుకోకండి. ఇక్కడ చూడండి, భయ్యతో మాట్లాడదాం. ఇంటెన్షన్, నా ఇంటెన్షన్, భయ్య ఇంటెన్షన్ ఒకటే అవుతుంది. మన ఫ్యాక్టరీ बोलो आपका ठीक है, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు చూపించాను కదా ఆ భయ్య, అక్కడ ఏంటంటే కార్పెట్లు అవి అమ్ముతారు. కార్పెట్లు, డోర్ మ్యాట్లు, కర్టెన్స్ అవన్నీ అమ్ముతారు. ఆ భయ్య మనకి ఫ్యాన్ యాక్చువల్లీ, మంచి అతను, సరదా పలకరిస్తారు ఇప్పుడు వెళ్ళినా. సో అలా ఉంటుంది అన్నమాట మన మంచితనం. ఇక్కడ చూడండి లేడీస్ లెగిన్స్, ఇవి బ్రాండ్తో సహా నేను చూపిస్తున్నాను. చాలా లెగిన్స్ ఉన్నాయి తక్కువలోనే. ఎంఆర్పి అయితే కాస్ట్ ఉన్నాయి, డాలర్స్లో ఉన్నాయి, కానీ ఇక్కడ తక్కువలో దొరుకుతున్నాయి. నేను యూఎస్లో ఉండి వచ్చాను కాబట్టి నాకు అన్ని డాలర్స్, దిరామ్స్ అవి అబ్రాడ్లో దుబాయ్ అలవాటు అయిపోయింది కరెన్సీ. సారీ, రూపీస్లో చెప్తే అది 350 సంథింగ్ ఎంత ఉంది అరౌండ్. సో నీడీ పీపుల్ ఎవరంటే తక్కువలో, అవి మామూలు బ్రాండ్ అలా ఉన్నాయి లోగోస్, అవి ప్రైస్ కానీ తక్కువలో, అవి 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి లెగిన్స్, కొనుక్కోండి.
ఇక్కడ బ్యాగ్స్ దగ్గర కూడా ఈ భయ్య మనకి అబ్జెక్షన్ చేశారు. అంటే మొత్తం తీసేసాక బాయ్ నక్కో బాయ్ అని అంటున్నారు. ముందు చెప్తే తీయను కదా, వాళ్ళకి ఇబ్బంది పెట్టి నేను ఎప్పుడు తీయను. అలాగా ఒకటేంటంటే వాళ్ళ ఫేసులు మనం చూపించాం, మనకు ఒక సరుకు దొరుకుతుంది వస్తువులు అది ఇదేని చూపిస్తాం. ఎందుకంటే ఇందాక చెప్పినట్టే నాకు ఎంత బాధ చూసి వచ్చానో నేను నాకే తెలుసు. అంటే మీ బోర్ అనిపించవచ్చు, ఈటరా బాబు బుర్ర తినేస్తున్నావు ఇదే చెప్తున్నానే. మంచి మాటలు చెప్పుకున్నా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మంచి మాటలు చెప్పొచ్చు, ఇన్స్పిరేషనల్గా చెప్పొచ్చు, కానీ ఏంటంటే కష్టాలు చెప్పారనుకోండి, అవునా పరిస్థితుల నుంచి ఇది వచ్చాడా అంటే మనం ఇప్పుడు ఉన్నదంతా సుఖపడుతున్నాం, సంతోషంగా ఉన్నాం. అయితే మనకి దొరికింది చాలా ఎక్కువ. ఆడు కనీసం తిండి లేదంటే మనకు ఒక పూట తిండి దొరుకుతుంది. అప్పుడు 2 పూటలు తిండి దొరుకుతున్నాడు, ఆడు 2 పూటలు దొరుకుతుంది. 3 పూటలు తిండి దొరుకుతున్నాడు ఏంటంటే ఆడు 2 పూటలు తింటాడు, మనకు 3 పూటలు దొరుకుతుందని. అదనమాట నేను ఎప్పుడు అదే ఆలోచిస్తాను ఎక్కువ. సో అది ఇక్కడ చిన్నపిల్లలు అవన్నీ సరుకులు అవి ఉన్నాయి, 300, 150 అలా ఉన్నాయి చూడండి ఆడుకునేవి. నేను ఉయ్యాలు మన వాళ్ళు అడిగి వెళ్ళిపోయారు, కాస్ట్ ఎక్కువ వాళ్ళకి అనిపించి. సో అలాగా అందుకే నేను చెప్తుంటా. సో ఇక్కడ లేడీస్ సామాన్లు అవన్నీ ఉన్నాయి చూడండి. ఇంటికి కావాల్సినవన్నీ పోపుల డబ్బాలు అనుకోవచ్చు, ఏదైనా మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు ఇది. సో యాక్చువల్లీ గైస్ నేను ఒకటి ఎప్పుడు చెప్పాలనుకుంటాను, సబ్స్క్రైబ్ చేయడంలో మీకు ఇబ్బంది అవ్వచ్చు ఏదైనా కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. ఇప్పుడైతే వీడియోస్ చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. చూసిన వాళ్ళందరూ ఒక లైక్ కొట్టడం, కొన్ని సబ్స్క్రైబ్ పక్కన పెట్టి లైక్ కూడా కొట్టచ్చు. లైక్ కొట్టండి, చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఈ వీడియోస్ ఇంకా మీలాంటి వాళ్ళకి చాలామందికి వెళ్తున్నాయి. నేను పేదవాడిని కాబట్టి ఏదైతే కష్టాలు చూసి అనుభవించి మీకు అందరికీ చూపించాలనుకొని తీస్తున్నానో, మీరు లైక్ కొట్టి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ఈ వీడియోస్ మీలాంటి ఒక 100 మందికి, మీ ఎంతమంది వ్యూస్ వస్తే అంతమందికి వెళ్తుంది. వాళ్ళ దగ్గర నుంచి అంత ట్రిపుల్ 4 డబుల్ అలా వెళ్తూనే ఉంటుంది అనమాట. సో ఎంతమందికి ఇంకా అవకాశం తక్కువ ఉండి పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కొనుక్కోవడానికి ఇలా పలానా దగ్గర ఈ మార్కెట్లు జరుగుతాయి. ఎవ్రీ థర్స్డే, ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే, సండే ఈ ప్లేసెస్లో జరిగితే మనం వెళ్ళి మనకు కావాల్సిన కొనుక్కోవచ్చు అని ఎంతోమందికి ఒక ఇదన్నమాట. ఒక దీనిలాగా, ఒక ఇన్స్పిరేషన్ లాగా, ఒక నోటిఫికేషన్ లాగా, వాళ్ళకి ఒక మెసేజ్ లాగా వెళ్తుంది అనమాట ఇది. వాళ్ళు చూసిన వాళ్ళందరూ చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, ముసలోళ్ళు ఉండొచ్చు, ఎవరికి ఏం వస్తువు కావాలో, ఏ సామాన్లు కావాలో వాళ్ళు కొనుక్కుంటారు. ఇక్కడ నైటీలు చూసారా, లేడీస్ గురించి పర్టికులర్గా నేను ఇది వేసే పని నాకు అసలు ఏ అవసరమే లేదు, కానీ నేను ఇది చూపించడం వల్ల ఏంటంటే షాపుల్లో 300, 400 ఎంత తగలబెట్టి కొనుక్కునే లేడీస్ అందరూ, అంటే అక్కడ కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు ఆ రేంజ్లో. షాపులకి వెళ్ళలేక నాకు ఇప్పుడు నైటీ చాలామంది పాపం ఆడవాళ్ళని చూస్తాం, కొంతమంది అంటే చిరిగిపోయినవి అలా వేసుకుంటుంటారు, అంటే కొనుక్కోలేక, కొత్త కొనుక్కోవడానికి డబ్బులు లేక. కనీసం 150 అలాగ పెట్టుకోగలిగే స్తోమత ఉంటుంది, అలాంటి వాళ్ళు కొనుక్కుంటారు కదా అని నా బాధ. అది నేను చాలా కష్టాలు ఇంటి దగ్గర ఎన్ని చూసి వచ్చాను, మామూలు కష్టాలు కాదు. ఇప్పుడు చెప్పిన మీకు లాగలాగా ఉంటుంది, బోర్ అంటారు ఫస్ట్. ఎందుకంటే ముందు వీడియోలో ఒక సోదరుడు ఎవరో కొంతమంది సోదరులు అలాగే పెట్టారు, మీరు ఎన్ని చెప్పి బోర్ కొట్టిస్తున్నారు మీది అది ఇది అని. బోర్ కాదు, ఏం కాదు. ఒకటి సోదరులారా, సోదరిమణులారా, ఒకటి కష్టాలు ఎప్పుడైతే విన్నామో మనం, అప్పుడు మనకి ఆడికంటే మనం బాగున్నాం అనే ఒక గుండె ధైర్యం వస్తుంది అనమాట. మనం ఓకే బాగున్నాం, కనీసం తినడానికి తిండి దొరుకుతుందని. ఎప్పుడైతే మీరు పెద్దోడిని ఆలోచించుకొని ఆడికి బీట్ చేయాలనుకుంటారో అది మంచిదే ఆలోచన. అంత బీట్ అంటే మనం చేయలేం కదా. ఇప్పుడు నాకంటే మీరు మంచిగా బతకాలనే ఆలోచనలో నేనున్నా. సో నాలాంటి మాటలు విన్నారనుకోండి, 4 మంచి ముక్కలు, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, ఇక్కడ ఈడి పరిస్థితులు చూశాడు, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, ఈలాగా మన ఇన్స్పిరేషన్లో తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు, అది అన్నమాట నా ఇంటెన్షన్. అది నేను అలాగే పేద పరిస్థితి నుంచి వచ్చి డెవలప్ అయిన వాళ్ళ మాటలు, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చాలా వింటుంటా, చదువుతుంటా. అప్పుడు నాకు బ్లడ్ బాయిల్ అయిపోయి మొత్తం మరిగిపోయి నేను ఇలా అవ్వాలి, ఇలా పరిస్థితులు వచ్చారంటే బాగుపడ్డారు, నేను కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి, మనది ఏం తక్కువ, కమ్ కిసీసే కమ్ నహి, అది ఎప్పటి నుంచి ఉంది అలాగనమాట. మనం ఇన్స్పిరేషన్లో తీసుకోవాలి. ఇది ఇక్కడ మళ్ళీ లెగిన్స్ వేసి చూడండి లేడీస్, ఇవి తక్కువగానే ఉన్నాయి. ఇదంతా లేడీస్ ఎంపోరియం, 1 by 1 చూపిస్తాను మీకు ఐటమ్స్ అని. 50 రూపీస్కే లెగ్గిన్. చూడండి ఇంతకంటే ఇన్ఫర్మేషన్. లెగ్గిన్ కొనాలంటే 200-300 పెడితే కానీ రాదు. లెగ్గిన్ మంచి కాటన్ క్లాత్, అది బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా పట్టుకొని చూశాను నేను అసలు ఆ నైటీలు, ఆ లెగ్గిన్లు అన్నీ పట్టుకొని చూస్తే నన్ను చూస్తున్నారు కామెడీగా, ఇదేంటి ఆడవాళ్ళ బట్టలను పట్టుకుంటాడని. కానీ నా ఇంటెన్షన్ ఏంటి, మీకు అన్ని డీటెయిల్ అంటే 50 రూపాయలు 100 రూపాయలు ట్యాగులు చూపించేస్తే బాగానే ఉంది, అక్కడ సరుకు ఆ గుడ్డ ముక్కలు ఎలా ఉన్నాయని మీకు ఒక ఇంటెన్షన్ వస్తుంది. అందుకనే బట్టలు కూడా పట్టుకొని ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఒక టాప్ కానీ, ఒక లెగ్గిన్ కానీ, ఒక ఇంకేదైనా కానీ పట్టుకొని చూపిస్తున్నా. అంటే ఓకే ఇది 100 రూపాయల టాప్ ఉంది, అది వేసాడు కానీ మంచిగానే ఉన్నాయి, తప్పులేదు. చూసారా
సో అలాగనమాట. అందుకనే పర్టికులర్లీ నేను తీసి చూపించడానికి రీజన్ అది. అలాంటిది లేడీస్ బట్టలు కూడా పట్టుకొని చూపిస్తున్నా. మోడల్ నేను సిగ్గులేదు, ఎందుకంటే నేను ఎలాగైనా ఫూల్ అయిపోయినా పర్లేదు, నన్ను వాళ్ళు చీప్గా చూసినా పర్లేదు, నన్ను ఒక ఎర్రి పప్పలాగా చూసినా పర్లేదు, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల చాలామంది లేడీస్కి పనికి వస్తుంది, వాళ్ళు కొనుక్కుంటారు, అది చాలు నాకు, అంతే. కొనుక్కుంటారు తక్కువలోనే. వాళ్ళు 500 పెట్టి ఒక టాప్ కొన్ని దగ్గర 500 పెట్టి 5 టాప్లు వస్తాయి వాళ్ళకి. నా ఇంటెన్షన్ అది. నేను చిన్నప్పుడు ఏంటంటే సంక్రాంతి అప్పుడు గట్ట ఏదైనా సరే పెద్ద పండుగలు 4 రోజులు పండుగలు 4 జతలు వేసుకుంటారు ఫ్రెండ్స్ అందరూ. నాకు ఒకటే జత, అది కూడా ఏంటంటే ముందు రోజు భోగి రోజు పూజ దగ్గర ఎట్టాలి, వేసుకోకూడదు, తర్వాత రోజు వేసుకోవాలి, ఈ రోజు వేసుకోకూడదు, లాస్ట్ రోజు వేసుకోవాలి, పెద్దోళ్ళకి పెట్టాలి, దేవుడికి పెట్టాలి, అలాగలా చేసి కొత్త బట్టలు వేసుకొని ఇచ్చేవారు కాదు. అలాగ చేసి లాస్ట్ రోజు ఎప్పుడు వేసుకొని ఇచ్చేవారు. ఈలోపే అందరూ ఫ్రెండ్స్ అందరూ ఊర్లో మొత్తం కొత్త బట్టలు వేసుకొని సరదాగా బయటకు వచ్చి మనం అదే పాత మాసిన గొట్టలు లాంటివి వేసుకొని అవన్నీ తలుచుకుంటే ఏడుపు వస్తుంది. సో అదనమాట నా బాధ. అందుకనే తక్కువలోనే ఎక్కువ బట్టలు కొనుక్కోండి, మంచిగా కొనుక్కోండి. నేను ఒకటే జాత అలా పాంగాన్ని 4 రోజులు కనుమ, సంక్రాంతి, భోగి, ముక్కను అన్నీ మొత్తం అదే గొడవలు పాంగాన్ని. సో అది నా కష్టాలు చిన్నప్పుడు. సో ఇక్కడ చూసారు కదా మనకి సామాన్లు, యాంటిక్ పీసెస్. ఎవరో ఒక ఫిమేల్ ఫ్యాన్ మనకి కామెంట్ చేశారు, యాంటిక్ పీసెస్ కూడా ఏంటన్నా బట్టలే కాదని. ఇప్పుడు సోదరిమని మీరు యాంటిక్ పీసులు అడిగారు. ఇప్పుడు కొంతమంది సోదరులు ఏంటంటే బట్టలు ఏంటన్నా అన్నారు, ఇంకొంతమంది సోదరులు ఏంటంటే జిమ్ సామాన్లు ఏంటన్నా అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి ఓన్లీ ఒకే టైప్ వ్లాగ్ చేసి అదే సామాన్లు వేస్తే ఎవరు చూడరు. ఎందుకంటే జిమ్ సామాన్లు అవసరం ఉన్న వాళ్ళే చూస్తారు, ఆ వ్లాగ్ వేరే వాళ్ళు చూడరు. ఆల్ ఇన్ వన్, చిన్నప్పుడు మనకి 7th క్లాస్లో ఆల్ ఇన్ వన్ అని ఒకటి దొరికేది, గుర్తుందో లేదో, చదువుకుంటే గుర్తుంటుంది అందరికీ, చదువుకున్న వాళ్ళందరికీ. అయితే ఆ ఆల్ ఇన్ వన్ లాగా మనది ఆల్ ఇన్ వన్ అనమాట, మిక్స్డ్ కంటెంట్ లాగా అన్నీ వేస్తాం, అన్నీ చూసుకోండి. సో అన్ని తరగతి వర్గాలకి వాళ్ళకి మొత్తానికి నా ఇంటెన్షన్ ఫైనల్లీ ఒకటే, మన థీమ్ ఏంటంటే అందరికీ చీప్గా చవకగా సామాన్లన్నీ దొరకాలి, వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ కావాలి. ఈ బ్రాండెడ్ సామాన్లు కానీ ఏమైనా సరే కానీ మీరు కొనుక్కొని బాగు చేయించుకుంటారో, అవి రిపేర్ ఉంటాయో, ఏదైనా అది మీ చాయిస్, అది చెక్ చేసుకొని తీసుకోవచ్చు. నా ఈ బాధ్యత ఏంటంటే చూపించడం నా బాధ్యత. యాజ్ ఏ యూట్యూబర్, ఒక స్టైలిస్ట్ సెలబ్రిటీగా నేను అందరికీ, ఫ్యాన్స్ అందరికీ చూపించడం నా బాధ్యత, చూపిస్తున్నాను. ఇక్కడ చిన్నప్పుడు సమోసాలు మనం చూసాను, చూడండి ఇక్కడ కొనుక్కున్నాను. ఇప్పుడు 10కి 4 ఇచ్చాడు ఈ భయ్య, నేను తింటున్నాను, ఒక నోట్లో వేసుకుంటున్నాను. ఫస్ట్ బాగుంది, ఆయిల్ లైట్గా కరెక్ట్గా ఉంది. చిన్నప్పుడు ట్రైన్లోని గట్ట రూపాయి ఉల్లిపాయ సమోసాలు 10కి 10 ఇచ్చారు, థియేటర్లో ఇచ్చారు కదా ఆ సమోసాలు. అవి నాకు ఎందుకు ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు, ఈ బొమ్మలు చూసి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను కొద్దిసేపు. అక్కడ నుంచి మళ్ళీ కొద్దిసేపు అయ్యాక బయటకు వచ్చాను. చూడండి చిట్టి చిట్టి పాపాలకి మెరీడియన్, టెరిడియన్, టెడ్డీ బియర్స్ ఏ అంటారు, వీటికి మెరమెడ్ అయినా ఏదో అంటారు సంథింగ్ బొమ్మలు, జలకన్యలు, అవి చిన్న బొమ్మలు ఎన్ని అంత క్యూట్గా ఉన్నాయి. నేను చిన్నప్పుడు ఆడుకున్నాను. మనకి చిన్నప్పుడు ఫ్రెండ్స్ గుర్తుందా, పెద్ద ట్రేలోని 10 రూపాయలకి కార్లు ఉండేవి, ఐరన్ మెటల్తో, కింద ప్లాస్టిక్ వీల్స్, బ్లాక్ వీల్స్ వచ్చి మంచి మంచి షేప్స్లో పెద్ద షీట్, అది ఒక 50 ఎన్నో షీట్ వస్తుంది, అందులో ఒక కారు 10 రూపాయలు. ఇలా తోస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, తోసుకోవాలి చేతితో. ఆ కార్ షీట్ ఇప్పటికీ నాకు కనబడలేదు ఫ్రెండ్స్. ఇన్ని ఐటమ్స్ టాయ్స్ కనబడుతున్నాయి, కానీ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అది ఎక్కడైనా కనబడితే తీద్దామని. ఇప్పటికీ నా దగ్గర ఒక కారు ఉంది, 10 రూపాయలు అది కారు. అది మంచిగా ఎప్పుడు అది చూసి నవ్వుకుంటా. చిన్నప్పుడు నేను ఎక్కువ ఆడుకునేవాను అలాంటివి. ఒక 4-5 కార్లు అటు ఇటు ఊపుకుంటూ అదే ఫీల్, అసలు సరదా, అది ఒక ఫీలింగ్ అండి. ఇప్పుడు రోజులు రావు. ఇక్కడ చూసారా మళ్ళీ ఆ సోదరిమణి, యాంటిక్ పీస్లు అన్నారు కదా, సోదరిమణి చూడండి. సోదరిమణి మీ పేరు ఏదో సంథింగ్ యూట్యూబ్లో అది మెన్షన్ చేయకూడదు, ఉంది నాకు గుర్తుంది కానీ మెన్షన్ చేయకూడదు కదా ఐడియాలో, అందుకనే. కాకపోతే మీరు ఒకలా కామెంట్ చేశారు యాంటిక్ పీసెస్ ఏంటని. చూసారా ఈ రాగి చాలా మంచిది, కాపర్ దాంట్లో వేసుకుని వాటర్ తాగినా ఏదైనా, నేను కూడా కాపర్ బాటిల్ ఒకటి మెయింటైన్ చేస్తాను వాటర్ వేసుకొని. రాగి పాత్రలో తాగిన చాలా మంచిది అంటారు, రాగి నాణాలు వేసుకొని కూడా తాగమంటారు. ఇక్కడ బైక్ కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి ఫ్రెండ్స్. స్పేర్లు ఎవరెవరు మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చి కొనుక్కోలేం, షోరూంలో వేయలేం అన్నప్పుడు ఇలాంటి వీటి ధర వచ్చి కొనుక్కోవచ్చు. సో చూసారా మొత్తం స్పేర్లు, ఇక్కడ లివర్స్, హ్యాండిల్స్ ఎన్ని మొత్తం. ఇక్కడ గ్యారేజ్, మొత్తం గ్యారేజ్ అనుకోండి. ఇక్కడ ఎర్రగడ్డ గ్యారేజ్, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడి అన్నట్టు. జనతా గ్యారేజ్లో ఇక్కడ ఎర్రగడ్డ గ్యారేజ్ అనమాట. మీకు ఇంటికి కావాల్సినవి స్విచ్ బోర్డులు, ప్లంబింగ్ వర్క్స్కి అన్నిటికీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ఐపాడ్ చూస్తారా, చిన్నప్పుడు ఐపాడ్ ఇది యాక్చువల్లీ, ఇప్పుడు కూడా దొరుకుతుంది. యాంటిక్ పీసెస్ అంటే ఇవే యాంటిక్ పీసెస్. మనం ఇందులో ఏం నెతుక్కుంటే అందులోనే యాంటిక్ పీసెస్ నెతుక్కోవచ్చు. మంచిలోనే మంచి, పంచికి పంచి, జై బాలయ్య. సో అలాగా మధ్య మధ్యలో మనం పంచులు కూడా వేసేస్తాం, ఏమనుకోకండి. నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత మంచిగానే తీసుకోండి. వాక్మెన్
చిన్నప్పుడు ఈ వాక్మెన్లో అయితే పిచ్చెక్కిపోయి బ్యాటరీలు వేసుకొని క్యాసెట్లు పెట్టుకొని ఆ క్యాసెట్లు రీల్ చుట్టిసిపోయి అవి తీసి మళ్ళీ చుట్టుకొని అబ్బబ్బబ్బబ్బా సెక్యూరిటీ లైట్స్ ఇవి సీసీ కెమెరాస్. సో చూడండి ఇక్కడ మనకి జియో రూటర్స్ పెట్టుకొని సిమ్ పెట్టుకొని వాడుకోవచ్చు, అన్లిమిటెడ్ నెట్లు అయ్యి. మళ్ళీ ఇక్కడ ఇంకో రూటర్ వచ్చింది మనకి జియోలోని. అంబానీ గారితో ఇందాక మాట్లాడాను జియో గురించి, కొంచెం ప్రమోట్ చేస్తున్నాను, మరి ఏదైనా చూడండి నాకు చేతిలో పెట్టండి అని. ఏం పెట్టం బాబు, నీకు నచ్చితే చేసుకుని మాని అన్నారు. సరే అని వదిలేశాను. ఇక్కడ చూసారా ట్రైపాడ్, ఫోన్లు పెట్టుకోవచ్చు, కెమెరాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి స్పీకర్స్ ఈ భయ్యాలు చెక్ చేస్తున్నారు. యాక్చువల్లీ చెక్ చేసుకుని తీసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళు, అంటే అన్నీ ఒకటేలాగా ఉంటాయి అనుకో. మనం కొన్ని ఎలక్ట్రానిక్స్ ఏంటంటే కొంచెం మనం కేర్ఫుల్గా నాగ్గా చూసుకుంటూ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు వాళ్ళు చేసినవి మొత్తం వాళ్ళ జీవితాంతం గ్యారంటీ ఇవ్వలేరు. మనిషి ప్రాణాలకే గ్యారంటీ లేదు ఈ రోజుల్లో. అలాంటిది ఏది ఎవరిని బ్లేమ్ చేయలేం. ఇది ఇచ్చావు నాశరకంగా ఇచ్చావు అది తప్పు. షోరూంలో కొన్నిటికే గ్యారంటీలు ఉండవు. అలాంటిది ఇక్కడ మనం వాళ్ళు ఏదో తీసుకొని పాడైపోతున్నాయి దొంగ సరుకు అది చాలా తప్పది. ఎవరైనా సరే ఒకళ్ళు మోసం చేయడానికి అనుకోరు. వాళ్ళు మనం ఒక రూపాయి ఇస్తున్నా వాళ్ళు తింటున్నారంటే మనకు మంచి సరుకు ఇవ్వడానికి చూస్తారు. ఇన్ కేస్ ఒకవేళ అందులో ఏదో ఫాల్ట్ వచ్చి అలాగేదో అయితే రిపేర్ చేసుకోవచ్చు. కానీ మనం వాళ్ళు బ్లేమ్ చేసి అక్కడ అన్నీ పాడైపోయిన నాశరకం సరుకులు అమ్ముతారంటే అది తప్పది. అలాంటప్పుడు కొనుక్కోకూడదు. మనం కొనుక్కొని మనం మోసపోయి మనం ఇదే ఫూల్ అయ్యి మనం ఫూలిష్గా చెక్ చేసుకోకుండా ఏం తెలియదు నాలెడ్జ్ ఆఫ్ నాలెడ్జ్తో వెళ్ళి కొనుక్కొని వాళ్ళు బ్లేమ్ చేసి అది తప్పు కదా. సీరియల్ సెట్ చూసారా, మొత్తం ఇంటికి డెకరేషన్ అంతా లైట్స్ చూస్తే ఎల్ఈడి లైట్స్ ఫ్రెండ్స్. ఇవి యాక్చువల్లీ ఒక లైట్ పట్టుకెళ్ళారంటే యూట్యూబర్స్ కానీ వాటికి రీల్స్ చేసే వాళ్ళు చాలా పనికి వస్తాయి. ఇవి చాలా ఫుల్ లైట్ వస్తుంది అసలు, మొత్తం స్టేడియం లైట్స్ అంటారు కదా అలాంటి లైటింగ్స్ ఇవి. అందుకని ఇవాళ పర్టికులర్గా అన్ని ఐటమ్స్ కూడా తీసి చూపిస్తాను. 9 వాట్స్ బల్బ్స్ ఇవి. సో ఒకటి మన ఇంటెన్షన్ ఏంటంటే ఎప్పుడున్నా నన్ను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరికీ ఎప్పుడు నేను మోసం చేయడం కానీ దోకా ఇవ్వటం అలాంటివి ఏం చేయను. ఓకే మన మీద నమ్మకం పెట్టుకున్నారు, మనకి పాజిబుల్ అయినంతలో వాళ్ళకి ఏదైనా సాయం చేసేలాగా అనుకుంటా. నిజంగా మనస్ఫూర్తిగా మనం చేయాలనుకుంటే ఇంకేం వస్తువు రూపంగా డబ్బులే కాదు, మంచి మాట సాయం, ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక వెళ్తే ఒక స్టడీ పర్పస్లో కానీ ఏదైనా చేయొచ్చు మంచిగా. అలాగనమాట మనకి కొంతమంది చూస్తుంటాం వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ కూడా షేర్ చేసుకోరు ఎవరితో, అమ్మో ఆ డెవలప్ అయిపోతాడేమో బాగుపడిపోతాడేమో అని. సో అలాగా చూడండి మొత్తం మీకు ఇంటికి కావాల్సిన ఫర్నిచరు అన్ని సామాన్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సింక్ కింద చిన్నీళ్ళు అవి ఉంటాయి కదా బాత్రూంలో పెట్టుకుని కిందన మెస్సులు లాంటివి, అలాంటివి కూడా అక్కడ దొరుకుతాయి. ఏదైనా జామ్ అయిపోయిన ఫిల్టర్ లాంటివి మార్చుకోవడానికి ఇక్కడ చూసారు కన్నాలు జాలీలు అంటారు అలాంటివి. ఇంకోటి కొత్తగా ఇల్లు ఎవరైనా కట్టించుకుంటే ప్లంబింగ్ వర్క్కి సామాన్లు మొత్తం గెడలు ట్యాప్లు కానీ స్విచ్ బోర్డులు కానీ ఫ్లష్లు కానీ మొత్తం ఏవేవి కావాలో హార్డ్వేరు సాఫ్ట్వేరు మొత్తం ఈ వేరు ఆ వేరు అన్ని వేర్లు దొరుకుతాయి ఇక్కడ. ఎందుకంటే ట్యాప్లు మొత్తం ఇంట్లో కింద నుంచి పెట్టుకుని పైనుంచి పెట్టుకునేవి ఇవి ఉంటాయి కదా పైపులు మొత్తం ఆ గొట్టాలు ఎన్ని కనెక్షన్లు మొత్తం ఎలక్ట్రిక్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ అండర్ కవర్ ఆపరేషన్ మొత్తం ఈ వాటర్కి సంబంధించిన రిలేటెడ్వి అన్నిటికీ కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూసారా మనకి మోటార్ నుంచి పైపులు పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ ట్యాంక్లో వదులుకుని గొట్టాలు అన్నీ అలాంటివన్నీ దొరుకుతాయి. ఎందుకంటే చాలామంది తక్కువ డబ్బుల్లో ఇల్లు కట్టాలి ప్లాన్ చేసుకోవాలనుకుంటే కడతారు, మళ్ళీ వీటికి ఫర్నిచర్కి ఎక్కువైపోయింది, ఆ డోర్లకి ఎక్కువైపోయింది, హార్డ్వేర్ సామాన్లకి ఎక్కువైపోయింది అని బాధపడుతుంటారు. తెలిసిందే, ఎందుకంటే ఇల్లు కట్టడం అంటే ఈ రోజుల్లో మాటలు కాదు. సో అది అందుకని అవి వేసే చూసుకోండి. ఇక్కడ చూసారా మొత్తం శాంసంగ్ ఏదో మొత్తం సోనీ బ్రాండ్ కాదు, యమహాలోని మొత్తం యమహా సౌండ్ బార్ అనమాట. ఇది కింద స్పీకర్లు యమహా బార్ మొత్తం సెటప్. అది పెట్టుకుంటే ఇంక ఇల్లు దద్దరిల్లిపోతుంది సౌండ్, థియేటర్ కూడా వెళ్ళరు మరి అలా ఉంటుంది. ఇవన్నీ యాంటిక్ పీస్లే, బ్యాక్ ఉన్న రేడియోస్ అయ్యింది. ఇదంతా సబ్ ఓఫర్. చిన్నప్పుడు ఇలాంటివి ఎవరింట్లో ఉంటే అబ్బా అనిపించేది. ఇప్పుడు మన కంటి ముందు చూస్తున్నాం. చెప్పాను కదా ఫ్రెండ్స్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని ఇవాళ డల్లుగా ఉన్నా, హుషారుగా లేను. చాలా డిప్రెషన్లో ఉన్నాను నేను. డిప్రెషన్ అంటే మామూలు డిప్రెషన్ కాదు, కష్టాలు అంతే, ఇంకేం చేస్తాం. కష్టాలు కూడా దిగమింగుకొని నవ్వుకుంటూ అలా బయట తిరుగుతుంటాను, అందరి దగ్గర నవ్వుకుంటూ. అన్ని కష్టాలు ఉంటాయి నాకు. సో అది చూడండి. ఇంకా ఈ బార్స్ సౌండ్ బార్స్ సోనీవి అవి కూడా అలాంటి కాస్ట్లీవే, తక్కువకి ఇస్తారు. ఇక డంబుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్స్ చూసుకోండి, జిమ్ బాయ్స్ అందరూ బ్రదర్స్ అండ్ బ్రోస్ మోడల్స్. జిమ్ చేసిన వాళ్ళందరూ మోడల్స్లా కనిపిస్తారు నాకు, ఎందుకంటే ఆ బాడీ స్ట్రక్చర్ షోల్డర్స్ అంతా షేప్ అదంతా.
అదృష్టం అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వేస్లో దొరికితే సెట్ అవుతాయి. కొంతమంది జాబ్స్ వచ్చేస్తాయి స్పోర్ట్స్ కోటాలోని అలాగే. సో అందుకనే హెల్త్ ఈజ్ హెల్త్ మెయింటైన్ చేయండి, జిమ్ వర్కౌట్స్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడు పనికి వస్తుంది చెప్పలేము. తక్కువలో సామాన్లు కొనుక్కుని ఇంటి దగ్గర చేసుకుని జిమ్కి వెళ్ళలేకపోతే. సో అది ల్యాప్టాప్స్ చూసారా ఇవన్నీ మన వాళ్ళు తినేవాళ్ళు, లేకపోతే అందులో యాపిల్ మ్యాక్బుక్ ఇవన్నీ ఉన్నాయి, మ్యాక్బుక్ ఎయిర్ ఉన్నాయి. సరే వాళ్ళకి ఏంటంటే తీసుకునే అందరు చూసి పట్టుకెళ్తారు కొనుక్కుంటారు అన్నట్టు ఇంటెన్షన్ లేదు. తీసి చాలామంది ఏంటంటే దొంగ సరుకు అని చోరు బజార్ అని వేస్తున్నారు. అది వాళ్ళ ఇంటెన్షన్, పాపం అది మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. తప్పుగా ఎవరో ఏదో చేసేదానికి అందరినీ అలా బ్లేమ్ చేస్తారు వాళ్ళు. సో మనం అలా వేస్తామేమో అని అందుకని వాళ్ళు తీనవరు. అలా యూట్యూబర్స్ అంటేనే వాళ్ళకి నచ్చదు. సో ఇక్కడ కూడా ఇది బయటికి తీస్తున్నాను చూపిద్దామని, కానీ ఆ భయ్య వద్దు మత్తులేలో ఏసలేలో అంటున్నారు, లోపల నుంచి తీయమంటున్నారు. అయినా తీసుకో పర్లేదు అన్నారు, అది మంచితనం అనమాట. ఎందుకంటే బైక్ తీస్తే అది ఆల్రెడీ కొంచెం సాఫ్ట్ టాయ్స్ కదా పిల్లలు ఆడుకున్నాయి, ఏమైనా ఇరిగినా మళ్ళీ నేను డబ్బులు కట్టుకోవాలి. కానీ ఇది ఆన్ చేసి పెట్టారు మనకి, నేను చూపిస్తాను చూడండి. బాయ్ లేలో బాయ్ అనేసి నాకు అది ఎలిఫెంట్ది పెట్టారు. అది మంచితనం అంటే అది చూసారా. ఇది బాగా చాలా నాకు నచ్చింది. అసలు ఎంత యాక్టివ్గా ఉందంటే ఊగుతుంది అలా వెనక పడిపోయింది చూడండి. లాస్ట్లోనే మామూలు ఉండదు. ఇంకా అయ్యో బుర్రపాడు అసలు మామూలేదు. ఎంత కామెడీగా అనుకున్నాను నేను, నవ్వుకున్నాను అక్కడైతే. చాలా యాక్టివ్గా ఉంది అసలు బొమ్మ. అది చిన్నపిల్లల్ని తీసుకొస్తే అక్కడ వదలరు. నాకు ఎప్పుడు ఒకటే, చిన్న క్యూట్ బేబీస్ని పెట్టి బెడ్ మీద చుట్టూ బొమ్మలన్నీ పెట్టి ఆ బొమ్మల్లో వాళ్ళు కలిసిపోతారు ముద్దుగా. అర్థం కాదు ఎక్కడున్నారో. అదంతా ఒక ఫీల్. పెళ్ళి అయిన వాళ్ళకి ఆ పిల్లలు ముద్దుగా అలాగా, అదంతా ఆఫీస్ నుంచి వచ్చాక ముద్దుగా పిల్లలు ఎదురుకొచ్చి అవన్నీ ఒక రకం. నాకు ఎలాగో పెళ్ళి లేదు, పిల్లలు లేదు, ఏం లేదు. సరేలే ఏం చేస్తాం, మన లైఫ్ ఇంతే. చూడండి ఇక్కడ గ్యాస్ స్టవ్లు, నాకు ఎలా గ్యాస్ స్టవ్తో పని లేదు. మీరైనా గ్యాస్ స్టవ్లు కొనుక్కొని అంటించుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడ ఉంటాం, ఎప్పుడు ఏది తింటాం తెలియదు మనకి. ఫ్యామిలీ మ్యాన్ కాదు కాబట్టి. సోలో అమ్మ లేదు, నాన్న లేదు, అక్క చెల్లి తంబి లేదు, ఏక్ నిరంజన్ రేడేం ఆ టైప్ అనమాట. ఫ్యామిలీ ఉన్నా కానీ వైఫ్ లేదు కాబట్టి మనకు బ్యాచులర్ సోలో కింగ్ టైపు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిల్లలందరికీ మంచిగా ఇక్కడ సామాన్లన్నీ బుక్స్ దగ్గర, ఒక చిన్న పెన్సిల్ దగ్గర నుంచి రీఫిల్ దగ్గర నుంచి అన్నీ దొరుకుతున్నాయి. చార్ట్స్, స్లేట్స్, ప్యాడ్స్, చార్ట్స్ మొత్తం ఇంకా ఏ కావాలంటే A to Z. ఇక్కడ బుక్స్ ఎంపోరియం, స్టూడెంట్స్ ఎంపోరియం అన్నట్టు పెట్టచ్చు దీని పేరు. ఇక్కడ చూసారా మనకి అప్పుడు ఏదో లైట్ నెత్తి కట్టుకుని వెళ్ళిపోతుండేవారు సైకిల్ మీద తొక్కుంటూ, అలాంటి లైట్ ఇది. సింగరేన్లోనే వాళ్ళు పనిచేస్తారు, హెడ్కి ల్యాంప్ లాంటి పెట్టుకుంటారు ఆ టైప్లోనే. వాచ్ ఏదో సంథింగ్. ఇక్కడ చూసారా ఇది ఒక యాంటిక్ పీస్. ఇది చూస్తే చాలా ముద్దుగా ఉంది. ఇప్పుడు ఇది 90sలో ఉందో 80sలో ఉందో చూస్తుంటే కొన్ని నాకు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఆ రోజుల్లో అసలు మనుషులు ఎంత మంచితనం ఉండేది, ఎలా ఉండేవారు, ఈ రోజులు ఇటు ఎలా ఉన్నాయనేసి. ఐటమ్ చూడండి ఇక్కడ జియో అంట. మళ్ళీ ఇది అంబానీ మాయ వచ్చాడు. మాయకి ఇందాకే నాకు గొడవ అయింది, మాయని చూపెట్టకూడదు అనుకుంటున్నా, మరి మాయదే ప్రమోట్ చేయాల్సి వస్తుంది. సరే నా ఫ్యాన్స్ నాకు ఇంపార్టెంట్, అక్కడ మాయదా అది ఎవరిదా ఇంకెవరిదా అనవసరం నాకు. యాంటిక్ పీస్ క్లాక్ ఇది చూసారా, ఏదో కిటికీ విండోస్ లాగా ఉన్నాయి, సీలింగ్ మొత్తం అది స్పీకర్లు అలా ఉంటాయి. మరి ఇన్ఫర్మేషన్ అంటే అలా ఉంటుంది. ఇక్కడ చూసారా మొత్తం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. ఇది స్పోర్ట్స్ ఎంపోరియంకి వచ్చాం మనం ఇప్పుడు. ఇక్కడ లూఫర్స్ ఉన్నాయి, షూస్ క్లాస్గా ఎవరైనా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. చూసారు కదా మన చెప్పులు అలా ఉంటుంది వాడటం బయట. ఇక్కడ డీలింక్ అంట, రోటర్స్, వైఫై రోటర్స్ అంటే ఇవి పట్టుకెళ్ళి ఏం చేస్తారో మరి నాకు ఇప్పటివరకు తెలియదు. ఇవి పట్టుకెళ్ళి దేనితోనే కనెక్టింగ్ పెట్టుకోవచ్చు అనమాట, కనెక్షన్ వైఫై కనెక్షన్లు. అదే మనకు అంత ఐడియా లేదు వాటి గురించి. సో అందుకని చూడండి మొత్తం హాట్ డిష్లు. ఇక్కడ హాట్ డిష్లు, ఈ వాటర్ బాటిల్ చాలా కాస్ట్. ఇది 400-500 ఉంటుంది యాక్చువల్లీ డెకత్లోలో కానీ ఎక్కడైనా కొనాలంటే. ఇది పెట్టారు, నాకు తెలిసి తక్కువకి ఇచ్చేస్తారు సిప్పర్ ఇది. ఇది పట్టుకెళ్ళారంటే ఒక పిక్నిక్కి వెళ్ళిపోవచ్చు, వాటర్ సరిపోద్ది అందులో. ఇక్కడ కూడా డంబుల్స్ అవి ఉన్నాయి, ఇంకా మొత్తం ఏ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్. కానీ ఒకటి ఫ్రెండ్స్, చాలామంది తప్పుగా మాట్లాడతారు, అక్కడే స్క్రాప్ సామాన్లు, వేస్ట్ పనికిమాలిన ఎలక్ట్రానిక్స్ అన్ని బొక్కి సామాన్లు దొరుకుతాయని. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నీ దగ్గర ఒకటి ఏదో ఉంది వస్తువు, దాని ఛార్జర్ దొరకట్లేదు, నీకు ఏ షాప్లో దొరకట్లేదు, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది. ఆ స్క్రాప్లోనే, చెత్తలోనే మీకు కావాల్సింది వెరైటీ అన్నీ దొరుకుతుంటాయి. ఎక్కడ దొరకనివన్నీ అక్కడికి వస్తుంటాయి అన్నమాట. అక్కడ అలాంటి వీటి దగ్గర మీకు ఎప్పుడో బై లక్ ఏదో ఒకటి దొరికేస్తుంది. ఏదో ఫోన్స్ పాత మోడల్స్ అవ్వచ్చు, మీకు ఆ స్పేర్స్ దొరకకపోవచ్చు, అక్కడ దొరుకుతాయి. మీకు ఏదో వస్తువు అనుకుంటారు, ఇంక ఇది ఏదో పోతుంది, కెపాసిటర్, కండెన్సర్, చిప్ ఏదో పోతుంది, అది అక్కడ దొరుకుతుంది అనమాట.
దేనివన్నీ స్పేర్స్ అవి ఇవి ఏవి ఎక్కడ ఎలా దొరుకుతాయి చెప్పలేము, అక్కడ మార్కెట్లో అలాంటివి దొరుకుతాయండి. నేను ఇక్కడ చూసారా గన్, ఇది ఎందులో పెట్టాలో అర్థం కావట్లేదు అసలు నాకు, అంత ఉంది. ఇది స్పీకరా లేకపోతే ఇంకేంటి ఇది, అంటే ట్రైన్ది ఇది స్పీకర్. నాకు తెలిసి లారీలు కూడా ఇంత ఉండవు, ట్రైన్లో అనుకుంటాను ఇది. చూసారా మళ్ళీ హోమ్ మేడ్స్ మొత్తం, ఇక్కడ ఎంటర్ప్రైజెస్ అండ్ యాక్సెసరీస్ అండ్ ఫిలిప్స్ డ్యూక్స్. ఇక్కడ చూసారా చిన్నపిల్లలకి బైక్ స్కిల్స్, సైకిల్స్. నేను చిన్నప్పుడు ఇవే పెద్ద, నాకు ఏదో మోటార్ సైకిల్ బైక్స్ అన్నట్టు ఫీల్ అయిపోయాను చిన్నప్పుడు వాటికి. ఇక్కడ క్యాల్కులేటర్స్, మ్యాథమెటిక్స్లో మనం ఎలాగో సున్నా, నాకు లెక్కల మాస్టర్లు వచ్చారంటే క్లాస్లో భయం వేసేస్తుంది. సున్నాలన్నీ లెక్కలన్నీ సున్నాలు దెబ్బలు కొట్టారు, గట్టి కొట్టారు. లెక్కలు సైన్స్ ఈ మాస్టర్లు మేడం లోపలికి వస్తున్నారంటే భయం వేసింది, నాకు జ్వరం వచ్చింది. వాళ్ళు హోంవర్క్లు ఇస్తారు, అవి లెక్కలు చేయలేము, ఎవడని చూపెట్టంటారు బాబు అంటే చూపెట్టరు, ఎవడు మనమే బాగుపడిపోతాం, మనకి మార్కులు వచ్చేస్తేనే అదో బాధ వాళ్ళది. చిన్నప్పటి నుంచి చాలామంది కుళ్ళుగా ఉండేవారు ఫ్రెండ్స్లోని. సర్లేండి ఏం చేస్తాం, మంచితనం నాలాగా అందరిలో నిండిపోవాలంటే కష్టం. నాలో అంటే నిండిపోయింది మంచితనం, కానీ సరే చూద్దాం ఎన్ని రోజులు ఉంటాయి ఈ కష్టాలు. ఇంకా చిన్నప్పుడు మనం గేమ్స్ ఆడేవాళ్ళం, వీడియో గేమ్స్ చూసారా, ప్రిన్స్ ఆఫ్ పరేడ్స్ అది ఇది అనేసి, అవన్నీ ఉన్నాయి అక్కడ. అది ఎక్కడికో నేను తేలిపోయాను గాల్లో అది చూడగానే. ఇది ఆత్వే అంట, మొత్తం అయిపోయే రోటర్స్. ఈ అమ్మాయిలో కూడా ఉందా, అబ్బా. మనం ఇలాగా చేస్తుంటే ఇలాగే ఇప్పుడు ఈ సామాన్లు చూపించాను కదా, ఇది కాదు యాక్చువల్లీ, ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వేస్తాం. కాకపోతే ఏంటంటే ఎవరైతే వ్లాగ్స్ చేస్తున్నారో ఫస్ట్ జెన్యున్గా చేస్తున్నారు, ఐపాడ్ చూసారా, అది అలాగ ఉంటుంది అనమాట. కొన్ని అందులో ఏం కావాలో మీకు అది దొరుకుతుంది, మీకు దగ్గర ఏం లేదో అందులో తీసుకొని వేసుకోండి అంతే. సో ఇలాగ మేము చేస్తున్నాను కదా, చేస్తున్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో దొరికినప్పుడు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసి, ఒక లైక్ చేసి, ఒక కామెంట్ ఏదో పెట్టి, ఇది భయ్యా ఇది బాగుంది, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా మీ వల్ల మేము అలా కొనుక్కోగలిగాం, ఇది అవి కొనుక్కోలేకపోయినా మీరు ఎలా లేకపోయినా సరే ఇంత ఇన్ఫర్మేషన్ అయితే చూడగలం మాకు వచ్చింది అని ఒకటి వేసారు అనుకోండి, కామెంట్లోనో లైక్ కొట్టి కానీ ఏదైనా, అదంతా చాలామందికి రీచ్ చేస్తుంది అనమాట యూట్యూబ్. ఆ రీచ్ చేసినప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఒక 10 మంది చూసినప్పుడు వాళ్ళు ఇంకో లైక్లు కామెంట్లు పెట్టి సబ్స్క్రైబ్ చేయడం వల్ల అది ఒక 100-1000 మంది వరకు వెళ్తుంది. ఆ 1000 మంది 10,000 అవుతుంది. అలాగా ఇండియాలోనే అసలు పేదరికం లేకుండా నిర్మూలించాలనే నా ఆశయం. ఎందుకంటే డబ్బున్నోడే ప్రతి వస్తువు కొనుక్కుంటున్నాడు, డబ్బున్నోడే అన్ని చేయగలుగుతున్నాడు, డబ్బున్నోడే మంచి తిండి తెలగలుగుతున్నాడు. పేదోడికి ఏం దొరకట్లేదు. పేదోడు ఎప్పుడు ఏం కొనుక్కోవాలన్నా కొనుక్కోలేకపోతున్నాడు నాలాంటి పేదోడు. సో ఏంటంటే ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒక 10 మందితో షేర్ చేయడం వల్ల వాళ్ళందరికీ అన్నీ దొరుకుతాయి, అందరూ కొనుక్కోగలుగుతారు, అందరూ వాడతారు, సామాన్లన్నీ అందరి దగ్గర ఉంటాయి, వాళ్ళు ఇప్పుడు రిచ్గానే కనిపిస్తారు. ఎప్పుడైనా సరే మన దగ్గర ఏదైనా వస్తువు మంచి కాస్ట్లీ ఉంటే మనం రిచ్చే, లేకపోతే బొచ్చే, అదే చూస్తుంది జనాలు ఫిక్స్ అయిపోయారు. సో అదనమాట. సో ఎవరి దగ్గర ఏముంది ఏది లేదు అదే చూసి సొసైటీ అలాగే ఉంది ఇప్పుడు. బాగా ఉంటే ఒకలాగా, ఏం లేకపోతే ఒకలాగా. అసలు చెప్పడానికే నాకు చిరాకేస్తుంది సొసైటీ గురించి. మంచితనంగా ఉండేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మనం చెప్తున్నాయని కొంతమంది అది మనసులో పెట్టుకొని ఏమనుకోకండి ఇలా అనేసి. ఎందుకంటే అందరూ నా సబ్స్క్రైబర్స్, ఫ్యాన్స్ అందరూ మంచివాళ్ళే. ఎవరో ఎక్కడో ఫీల్ అయ్యి ఏదైనా మనసులో పెట్టుకుంటే నేనేం చేయలేను, తప్పుగా అనుకోకండి. స్టీల్ సామాన్లు ఉన్నాయి చూసారా, మీకు కావాల్సింటే కొనుక్కోండి అంతే. ఇన్ఫర్మేషన్ అయితే చేస్తున్నాం. సబ్స్క్రైబ్ మటుకు చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఈ ఒక వీడియోకి కంపల్సరీ ఒక 500 లైక్స్, ఎక్కువ అవసరం 500 మెంబర్స్ లైక్ చేయండి. దీనికి ఒక 2K సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మీ దయ. ఇక్కడ చూసారా పెద్దది ఫారిన్లో ఉంటుంది అది, గ్యాస్ బర్నర్స్ మొత్తం సెటప్ అంతా. ఇక్కడ ఇది ఒక ప్లేస్ ఉంటుంది సనత్నగర్లో, ఇక్కడ అన్ని గ్యాడ్జెట్స్ అన్నీ దొరుకుతాయి మనకి, వాచెస్, ఎయిర్పోర్ట్స్, ఇంకా కెమెరాస్ తాలూకు యాక్సెసరీస్, పౌచెస్ ఇవన్నీ. ఇక్కడ యాజీ ఎప్పుడులాగా మనకి వండుకునే సామాన్లు, పెద్ద పెద్ద డేక్సాలు అవి. మీకు ఫ్రెండ్స్ ఒకటి, స్టార్టప్ ఎవరైనా కొత్తగా లాంచ్ అవుతున్నారు, బిజినెస్ ఎంటర్ప్రీనియర్ అలాంటి వాళ్ళకి అందరికీ ఇక్కడ చాలా తక్కువలో దొరుకుతాయి సామాన్లు. అవి దొరికితే అవి కొనుక్కొని వాడుకోవచ్చు మీరు. సో వాడుకొని మీరు డెవలప్ అవ్వచ్చు, తక్కువలో పెట్టి మంచి లాభాలు చూడవచ్చు. అలాగని పెద్దగా అన్నీ కొనేసుకోండి అనట్లేదు, బిజినెస్లు పెట్టాలనుకున్న వాళ్ళకి ఇక్కడికి వెళ్తే మీకు మంచి ఆప్షన్, అది చెప్తున్నాను నేను. సో ఇక్కడ చూసారా మళ్ళీ మనకి చిన్నపిల్లలకి బుడ్డి పాపాలకి షూస్ అవి ఉన్నాయి. ఇది కూడా మంచి ఇన్ఫర్మేషనే, ఎందుకంటే అక్కడ షూస్ మార్ట్ అది రెగ్యులర్గా ఉంటుంది ఎవ్రీ సండే. సో అది తక్కువలో కొనుక్కోవచ్చు పిల్లలందరికీ. డంబుల్స్ చూసారా ఇక్కడ మళ్ళీ, డింబల్స్, రాడ్స్, ప్లేట్స్. మ్యాక్సిమం బ్రో మీరు ఎవరెవరు అడిగారో జిమ్ సామాన్ల గురించి వాటి గురించి అది ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది, బాగానే చూసుకోండి.
అది. కాకపోతే వీడియో లాస్ట్ వరకు చూస్తే మంచిదే. ఒకటి ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ వరకు చూడకపోతే దానికి మనం ఏం చేయలేం. ఎవరెవరో చూసి ఎక్కడ వరకు చూసి వెళ్ళిపోయారో వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మొత్తం వీడియో చూస్తారు. అలాగని చూడరని కూడా కాదు, నేను చెప్పాక ఎవరు చూడరని కూడా కాదు, చూస్తారు. ఒకవేళ ఎంతవరకు చూస్తే అంతవరకైనా చూసింది చెప్పండి. మొత్తం చూసిన మొత్తం వీడియో గురించి చెప్పండి. వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు, వాళ్ళు వేరే వాళ్ళు చెప్తారు. అలాగా మనకి ఏంటంటే ఠాగూర్ సినిమాలో, ఈ స్టాలిన్ సినిమాలో ముగ్గురికి హెల్ప్ చేసుకోండి, ముగ్గురికి హెల్ప్ చేసుకోండి, ఆ ముగ్గురికి హెల్ప్ చేసుకోండి అన్నట్టు అలాగే అది వెళ్తుంది అనమాట. ఒకరికి హెల్ప్ చేసుకోండి. ఎంత ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చూపించింది పొమరేనియన్ అంట. పొమరేనియన్ 10,000 అంట పెట్టి. యాక్చువల్లీ చాలా కాస్ట్లీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఇది చాలా కాస్ట్లీ ఉంది. చిన్న బేబీ కానీ 10,000 అంట. చాలా ఉంటాయి ఇలాంటి కాకర్ స్పెయిన్ అని, బర్నడార్ అని, కచ్ డాగ్ అని అలాంటివి. సో అది మ్యాటర్. మన వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాం. హెల్త్ బాగాలేదు, చాలా డీప్లీ రిగ్రెటెడ్ సారీ. ఇంకా వ్లాగ్ ఎక్కడితో ముగిస్తున్నాం, మనం రిటర్న్ అవుతున్నాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయినా చాలా మంచిది. బహుత్ ధన్యవాద్. హేమంత్ 28493 ఉంటుంది, లేకపోతే మన సేమ్ యూట్యూబ్ ఐడియా హేమంత్ సెలబ్రిటీ స్టైలిష్. ఫుల్ క్రౌడ్ ఉంది మెట్రోలోని. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్. ఫైనల్లీ మనం రిటర్న్ వచ్చాము. యాక్చువల్లీ ఏంటంటే బ్లాగ్ చాలా బాగా చేశాను. బ్లాగ్ లో ఏంటంటే ఇవాళ వేసిన చాలా క్లాస్ ఉంది సామాన్లు. ఎందుకంటే రొటీన్ ఎప్పుడు వేసి అలా బోర్ కొట్టించకుండా ఏదైతే ఇంపార్టెంట్ అదే వేసా. చాలా ఇంపార్టెంట్ యూనిక్ థింగ్స్ అన్ని వేసా బ్లాగ్ లోని. యాక్చువల్లీ నాకు ఎంత యాక్చువల్లీ మీలో ఎంత మందికి ఇంకా ఎందుకంటే సండే మార్కెట్స్ డైలీ ఎవ్రీ వీక్ కంపల్సరీ మిస్ అవ్వకుండా పెట్టాలి నేను అని ఆశగా ఉంది, చూస్తున్నారు, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ పెట్టండి. ఎస్ సార్, ఎందుకంటే రెగ్యులర్ గా ఎవ్రీ వీక్ చేసి పెడతా అనిపిస్తుంది, కానీ చూస్తున్నారా లేదా, క్లియరెన్స్ ఉందా లేదా అని అదో డీలింగ్. సో నిజంగా చూడాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఎవ్రీ వీక్ వీడియోస్ పెట్టండి, వీడియో చేయండి సండే మార్కెట్ చెప్పండి. సో దాన్ని బట్టి మనం ఎవ్రీ సండే మిస్ అవ్వకుండా ఎవ్రీ సండే పెట్టుకుంటాం. సో ఏంటంటే లక్కీగా ఇవాళ వర్షం లేదు నా దయ వల్ల. వర్షం ఉంటే వాళ్ళందరికీ పెంట అయిపోతుంది, బిజినెస్ లోని పోతాయి. ఎందుకంటే వర్షం పడిందంటే చాలా లాస్ అవుతారు కదా. ఏంటంటే చాలా మంది వర్షం కానీ ఏం లేదు అది అంటే చాలా మంది దేవుడి దయ అది అనుకుంటారు. దేవుడి దయ అది కాదు. చాలా మంది రెగ్యులర్ గా వింటుంటాం దేవుడి దయని, మావాడు పిచ్చాడు, దేవుడి దయ మావాడు తగ్గాడు, దేవుడి దయ మావాడు నవ్వాడు, మావాడు ఏడిచాడు, మావాడు ఎరిగాడు. అట్నే దేవుడి దయ అక్కడ దేవుడి దయ అంటే కొన్ని జరుగుతాయేమో మనకు తెలియదు. మరీ దేవుడి మీద గుడ్డి నమ్మకం పెట్టుకొని మనుషులందరూ మోసపోతున్నారు బ్లైండ్ గా. అది కరెక్ట్ కాదు. దేవుడినే నమ్ముకొని అన్ని జరిగిపోతాయంటే అసలు విషయం ఉంటుంది. సో అది ఎంతైనా మన ఇదన్నమాట, ఏదైనా ఖుషి. మనం ఎవడైనా బాగోలేదంటే బాధపడతాం. ఇప్పుడు వాళ్ళకి వర్షం లేదు బాగుంది బిజినెస్ జరుగుతున్నాయంటే మనం హ్యాపీ అవుతాం. వర్షం పడింది నాశనం అయిపోతున్నారంటే మనమే బాధపడతాం. మధ్యలో దేవుడు చేసేది ఉండదు. దేవుడు భక్తి అయిన ఉంటే సారీ క్షమించదు. బట్ వ్లాగ్ అయితే మటుకు చాలా బాగుంది, అందరికి యూస్ఫుల్ గా నేను చేశాను. చూడండి, కంపల్సరీ చూడండి, నచ్చుతుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోస్ పెట్టాలా వద్దా ఎవ్రీ సండే మిస్ అవ్వకుండా అదేదో కామెంట్ లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.